డ్రగ్స్ ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బస్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్న ఇద్దరు నిందితులు శశిపాల్ బిష్నాయ్, మదన్ లాల్ బిష్బాయ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా డ్రగ్స్ పార్టీస్, రే పార్టీస్ ఇలా చాలా జరుగుతుంటాయి. ఒకవైపు తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ ఫ్రీ సిటీ చేస్తుంటే, మరొక వైపు రాచకొండలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఓపీఎం తో పాటు పాపీ స్టాక్ కూడా దొరికింది. అసలు ఇదంతా ఎక్కడ దొరికింది ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రాచకొండ సిపి సుధీర్ బాబు. సార్, ముఖ్యంగా డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలని ఒకవైపు అంటున్న కొద్ది రోజుల్లోనే, ఎగ్జాక్ట్ 2 days లోనే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఓపీఎం కానివ్వండి, పాపీ స్టాక్ దొరికింది. ఏం చెప్తారు దీనిపైన? వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్యంగా ఏంటంటే, యాజ్ యూ సెడ్, గవర్నమెంట్ చాలా ఫోకస్ వేలో ఉంది, ఒక హాట్ పర్సూట్గా దృఢ సంకల్పంతో ఉంది. కాబట్టి మేమందరము నిబద్ధతతో ఇందులో పనిచేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు 3.5 kg ఓపీఎం తీసుకున్న పాటు 45 grams ఆఫ్ పాపీ స్టాక్ కూడా వీళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇద్దరు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఒకతను శశిపాల్ బిష్నాయ్, అతను మదన్ లాల్ బిష్నాయ్. వీళ్ళిద్దరు ఏంటంటే, శశిపాల్ బిష్నాయ్ అతను ఇంతకుముందు కూడా ఈ నేరంలో ఇన్వాల్వ్ అయ్యాడు. మదన్ లాల్ బిష్నాయ్ అతను వేరే వ్యాపారం చేస్తున్నాడు. అతను ఆ వ్యాపార నష్టం వచ్చిన దాని మూలంగా ఇతన్ని మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు బస్సులో అక్కడికి రాజస్థాన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అతను బస్సులో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది, యూ గెట్ మోర్ మనీ, క్విక్కర్గా నీ డెట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, బ్యాంక్రప్ట్ నుంచి బయటకు వస్తామని అన్నందుకు ఇతను కూడా ఈ చేయడానికి ఇందులో వచ్చాడు. వీళ్ళకు ఇటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి సెల్లింగ్ ఆఫ్ దీస్ కాంట్రబాండ్ మెటీరియల్ ఈజీ ఫర్ దెమ్. సో అందుకోసం ఈ యాక్టివిటీ చేస్తున్నారు. దీన్ని వాళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి అక్కడ కొన్ని ప్లేసెస్లో పండిస్తున్నారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తులకు కానీ, క్లోజ్ సర్క్యూట్లో ఉన్నటువంటి పీపుల్ హూ కన్జ్యూమ్ ఇట్, వాళ్ళకి అమ్మడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు చిన్న చిన్న ప్యాక్స్గా తయారు చేసి పెట్టుకున్నారు. వాటిని పట్టుకోవడం మూలంగా ఒక 31st December ముందు జరిగే ఒక పెద్ద ఈవెంట్స్ను మనము థ్రాటిల్ చేసినట్టయింది, ప్రివెంట్ చేసినట్టయింది. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా పబ్స్కి అట్లా సప్లై చేయాలనుకున్నారా? ఎవరికి ఇవ్వాలనుకున్నారు? న్యూ ఇయర్ పార్టీస్ని బేస్ చేసుకొని ఇదంతా చేశారు. బికాజ్ దిస్ హ్యూజ్ క్వాంటిటీ, 3.5 kg అంటే దే నీడ్ టు హ్యావ్ చాలామంది వాళ్ళకు కస్టమర్స్ కావాల్సి వస్తుంది, యూజర్స్, ఎండ్ యూజర్స్ కావాల్సిన వస్తుంది. సో స్పెసిఫిక్గా వాళ్ళకు ఒక గ్రూప్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఎక్కువ ఇస్తుంటారు. సో దట్ ఆ సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాలని, ఎవరైతే వాళ్ళకి ఇస్తున్నారో అనేది మాకు ఇంట్రాగేషన్ ప్రాసెస్లో కొంచెం ఐడియా ఉంది. ఇంకా ఫర్దర్గా మేము పోలీస్ రిమాండ్ తీసుకున్నప్పుడు, జ్యుడిషియల్ రిమాండ్ నుంచి, దెన్ విల్ గెట్ మోర్ డీటెయిల్స్. కన్జ్యూమర్స్ ఎవరైనా ఐడెంటిఫై చేశారా? ఇన్ కేస్ చేస్తే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? ఎస్, యాజ్ ఫర్ దిస్ యాక్ట్, పొసెషన్ or selling or consuming is an offense, but it depends on quantity, ఎంత క్వాంటిటీ బట్ యాక్ట్ ప్రకారం ఎలా ఉంటే అలా చాలా తీసుకుంటాం. సార్, ఫైనల్గా గవర్నమెంట్ వచ్చేసి డ్రగ్స్ ఫ్రీ సిటీ అంటుంది. మరి న్యూ ఇయర్కి మొత్తం మీ రాచకొండ కమిషనరేట్లో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతోంది? ఈ విషయంలో మీకు మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో మేము ఈ పబ్స్ పైన నిన్న మేము మా టీమ్స్, ఎస్ఓటీ అండ్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ వెళ్ళి మా సెర్చ్ చేయడం జరిగింది. వీ వాంట్ టు క్రియేట్ సచ్ ఎ పాజిటివ్ అట్మాస్ఫియర్. అదొకటి. తర్వాత ఇక్కడ చాలా మటుకు రిసార్ట్స్ ఉంటాయి, దాని తర్వాత ఫామ్ హౌసెస్ ఉంటాయి, వాళ్ళు కూడా పిలిచి మాట్లాడుతున్నాం. మనం పోలీస్ స్టేషన్ లెవెల్లో, డీసీపీ గారి లెవెల్లో, తర్వాత ఇంకొక 2-3 days లోపల నేను కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి, ఇటువంటి ఏమి పార్టీస్ ఇటువంటిది అంటే వీ వాంట్ దెమ్ టు సెలబ్రేట్, వీఆర్ నాట్ అగైన్స్ దేర్ సెలబ్రేషన్, బట్ వీ డోంట్ వాంట్ దెమ్ టు సెలబ్రేట్ విత్ డ్రగ్స్ అండ్ ఆల్. దట్స్ అవర్ కంటెంట్. సో సర్ప్రైజ్ రైడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సర్టన్లీ ఉంటాయి. నిన్న కూడా చేసాం, అలానే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు, నిన్న పట్టుకుంది ఇదంతా కూడా పాపీ స్టాతో పాటు ఓపీఎం కూడా ఆల్మోస్ట్ 3.5 kgs ఉన్నటువంటి మత్తు పదార్థాలను పట్టుకున్నారు. ఇదంతా కూడా 56 లక్షలు విలువ చేసేది ఉంటుంది. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. ఒకవైపు గవర్నమెంట్ కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీ చేస్తూ ఉంటుంది. దీనిపైన పూర్తి యాక్షన్ ఆఫ్ ప్లాన్ అయితే మా దగ్గర ఉందని రాచకొండ పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.